ఈరోజు టిఫిన్ వచ్చేసి బెల్లం దోశ అనమాట. బెల్లం తినడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. అందుకే ఈరోజు టిఫిన్ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూద్దాము. ఇలా బెల్లం ఒక ముద్ద తీసుకొని దీన్ని మెత్తగా కొట్టి పెడతాం. ఇలా మెత్తగా కొట్టాలి. ఇలా మెత్తగా కొట్టుకున్న దానిని ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో నానబెట్టుకున్నాం కొద్దిసేపు. బెల్లం అయితే బాగా కరిగిపోయింది, అప్పుడే కలర్ తెలుస్తుంది కదా. దీన్ని ఇలా ఉడకడుతాము, ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఉడకట్టుకున్న బెల్లం నీళ్ళల్లో గోధుమ పిండి వేస్తూ వేసి కలిపి పెట్టేస్తాం. ఇలా గోధుమ పిండి వేసి ఉంటలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు కొబ్బరి కారం చేద్దాము, ఎలా చేయాలో చూద్దాం. ఇలా మనం పిండి కలుపుకున్నాం కదా, దీంట్లోకి అయితే ఉప్పు సోడా ఏం అవసరం లేదు. కావాలంటే సోడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఉప్పు అయితే అస్సలు అవసరం లేదు. ఇది తీయగా ఉంటుంది కదా కాబట్టి ఏం అవసరం లేదు. ఓకే, ఇలా కొబ్బరి కారంకి వచ్చేసి ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నాను, 6-7 ఎండుమిర్చి తీసుకున్నాను, కొంచెం ఉప్పు, కొన్ని ఆనియన్స్ అన్నమాట. ఇంకా ఇవి కట్ చేసి పెట్టుకున్నాం. ఇలా కట్ చేసి పెట్టాను. వీటిని మిక్సీకి వేస్తాను. ఫస్ట్ కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు మిక్సీకి పట్టేస్తాను. ఇలా కొబ్బరి పొడి కొంచెం మెత్తగా మిక్సీకి కొట్టాం కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసి కొంచెం బరగ్గా మిక్సీకి పడతాం. ఇలా బరగ్గా మిక్సీకి పట్టేసాను ఈ ఆనియన్స్. ఇది ఇంకా ఈ కొబ్బరికారం అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ ఇప్పుడు చేస్తున్న బెల్లం దోశలోకి కానీ చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొబ్బరికారం అయితే ఎప్పుడు రొటీన్ లేకుండా డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. పెనం ఆయిల్ వేడైంది కదా, లైట్గా ఆయిల్ ఉడిపిస్తాము. దీనిపైన ఇంకా కలిపి పెట్టుకున్న బెల్లం దోశ వేద్దాం. దీనికైతే సోడా, ఉప్పు ఏది అవసరం లేదు. షేప్ భలే వచ్చింది కదా. లైట్గా ఆయిల్ వేస్తాం. అంటే ఇది బెల్లం దోశ కదా, కొంచెం కచ్చకపోతుందని కొంచెం చిన్నగా వేస్తా. ఇదైతే డిఫరెంట్ టేస్ట్ అనమాట. స్వీట్, కారం ఒకేసారి తినడము నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకు నచ్చకపోవచ్చు ఆల్మోస్ట్. కానీ ఒకసారి అయితే ట్రై చేయండి, నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే లైట్. దోశ అయితే కాలింది. ఎంతో టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సెకండ్ దోశ అయితే కొంచెం పెద్దగానే వచ్చింది, పర్లేదు. దోశ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న అదే కొబ్బరి కారం వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో.
వావ్, సూపర్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.